మూవీ స్టార్టింగ్ లో ఒక అబ్బాయిని చూస్తాం. తన పేరు సినిచి. సిస్టమ్ ముందర కూర్చొని ఇంటర్నెట్ లో ఏదో వెతుకుతున్నప్పుడు సడన్ గా అతని చేతి నుంచి ఒక కంటి లాంటి రూపం బయటకు వస్తుంది. కానీ వెంటనే ఆ కన్ను మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సినిచికి ఆశ్చర్యంగా అనిపించి తన చేతిలో ఏదో ఉందనుకొని మెల్లగా భయంతో తన చేతిని కట్ చేయడానికి ట్రై చేస్తుండగా అకస్మాత్తుగా అతని చెయ్యి ఒక పెద్ద మాన్స్టర్గా మారిపోతుంది. అది సినిచిని భయపెడుతుంది. తర్వాత ఆ చెయ్యి ఒక చిన్న క్రియేచర్ లాగా మారిపోతుంది. ఆ క్రియేచర్ అంటుంది, నేను ఫెయిల్ అయ్యాను అని. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తీ. నేను మీ జేపీ. సినిచి ఒకరోజు కూర్చొని ప్రశాంతంగా పాటలు వింటూ ఉన్నాడు. అప్పుడే సముద్రంలో నుండి కొన్ని విచిత్రమైన క్రియేచర్స్ ఆ నగరంలోకి ప్రవేశించాయి. అలా ప్రవేశించిన ఒక క్రియేచర్ ఒక ఇంట్లోకి వెళ్తుంది. ఒక హస్బెండ్ అండ్ తన వైఫ్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. అప్పుడు ఈ పారాసైట్ వచ్చి ఆ మనిషి చెవిలోకి ప్రవేశిస్తుంది. మొదట కొంత నొప్పితో అతను తడబడతాడు, కానీ కొద్దిసేపటికే సైలెంట్ అయిపోతాడు. సేమ్ అలాంటి పారాసైట్ ఒకటి హాయిగా పాటలు వింటున్న సినిచి చెవిలోకి దూరడానికి ప్రయత్నిస్తుంది. కానీ సినిచి ఇయర్ ఫోన్స్ వేసుకున్నందువల్ల అది లోపలికి ప్రవేశించలేకపోతుంది. అప్పుడు అది ముక్కు ద్వారా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. సినిచి దాన్ని చూసి వెంటనే భయంతో దూరంగా విసిరేసి దాన్ని చంపడానికి ఒక బుక్ తీసుకుని ట్రై చేస్తాడు. కానీ ఆ పారాసైట్ అతని కుడి చేతిని కట్ చేసి ఆ చేయి లోపలికి దూరిపోతుంది. సినిచి గబగబా భయపడి తన ఇయర్ ఫోన్స్ తీసుకుని చేతిని గట్టిగా కట్టేసి ఆ క్రియేచర్ని లోపలికి పోకుండా ఆపేస్తాడు. ఏదో గోలగోలగా అనిపించి సినిచి తల్లి గదిలోకి వస్తుంది. అమ్మ, నా చేతిలోకి ఒక పురుగు వెళ్ళింది అని భయపడుతూ చెప్తాడు. కానీ అమ్మకు ఏమీ కనిపించదు. ప్రాంక్ చేస్తున్నాడేమో అని చెప్పి పెద్దగా పట్టించుకోకుండా తర్వాత అతని చేతికి ఉన్న తాడు విప్పేస్తుంది. కానీ లోపల పురుగు గట్రా ఏమీ కనపడదు. దీంతో అమ్మ అంటుంది, చేసిన ప్రాంక్స్ చాలు, తిక్క సినిమాలు చూడడం మానేసి పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. సినిచి కూడా ఆశ్చర్యపోతాడు, ఆ పురుగు ఎక్కడికి మాయమైపోయింది అని. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా అతని చేతిలో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఫింగర్స్ కూడా డిఫరెంట్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. స్టార్టింగ్లో ఒక పారాసైట్ హస్బెండ్ చెవిలోకి దూరింది కదా, ఆ మనిషిని చూస్తాం. తన మైండ్ ఆల్రెడీ ఆ పారాసైట్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడంతో తన బిహేవియర్ చాలా విచిత్రంగా మారిపోయింది. అదే డౌట్తో తన భార్య దగ్గరికి వెళ్తాడు, ఏం జరిగిందో అడుగుదామని. అలా తన దగ్గరికి రాగానే సడన్గా అతని ముఖం ఒక భయంకరమైన ఏలియన్ లాగా మారిపోతుంది. భార్య షాక్ అయ్యేలోపు ఆ ఏలియన్ ఆమెను తినేస్తుంది. అంటే ఆ పారాసైట్ అతని లోపల చేరి ఒక రాక్షసులా మార్చేసింది. ఇదిలా ఉండగా సినిచి స్కూల్కి వెళ్తున్నాడు. ఇక్కడ తన ఫ్రెండ్ సతోమిని చూస్తాం. తను అక్కడికి వచ్చి మాట్లాడిస్తూ ఉండగా సినిచి చెయ్యి తన కంట్రోల్లో లేకుండా పోవడంతో సతోమితో మిస్బిహేవ్ చేసి తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయగానే సతోమి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుందన్నది తనకేం అర్థం కావడం లేదు. అదే ఆలోచనతో క్లాస్లో ఉండగా తన పక్క బెంచ్లో రైజర్ నేలపై పడిపోతుంది. అది చూసి దాన్ని ఎత్తుకోవడానికి అతని చెయ్యి ముందుకు చాపగానే అతని చెయ్యి అకస్మాత్తుగా పొడుగా మారి రైజర్ని లిఫ్ట్ చేస్తుంది. బాస్కెట్ బాల్ ఆటలో కూడా అతని చెయ్యి బాల్ని చాలా దూరం నుంచి రింగ్లోకి వేస్తుంది. ఇదంతా చూసిన సినిచికి మెంటల్ ఎక్కిపోయి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసాడు. ఇంటర్నెట్లో దీనికి సంబంధించిన విషయాలు వెతకడం మొదలుపెట్టాడు. అదే అండి మూవీ స్టార్టింగ్లో చూసాం కదా. ఇక్కడతో ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. ప్రెజెంట్లోకి వస్తే సినిచి అదంతా చూసి నా చేతికి ఏమైంది అని అడిగాడు. అప్పుడే ఆ క్రియేచర్ కూడా నా చేతికి ఏమైంది అని అంటుంది. నేను చెప్పిందే చెప్తున్నావు, ఇంతకీ నువ్వెవరు అని అడిగాడు. అప్పుడు ఆ క్రియేచర్, నేను నీ చేతిని పూర్తిగా తినేశాను, సో ఇంక నుండి నేను నీతోనే ఉంటాను, నాకు మాట్లాడడం నేర్పించు అని అడుగుతుంది. ఇది ఇలా ఉండగా మరోవైపు మనం ఆ హస్బెండ్ని చూస్తాం. అతను శరీరాన్ని పూర్తిగా ఆ పారాసైట్ ఆక్రమించుకుంది. ఆ పారాసైట్ కూడా టీవీ ద్వారా మనుషుల భాషను నేర్చుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆ మనిషి తన భార్యను కూడా పూర్తిగా చంపి తినేసింది. తర్వాత రోజు ఉదయం సినిచి లేచి చూస్తే అతని చేతికి ఉన్న ఆ క్రియేచర్ ల్యాప్టాప్లో ఇంకా పుస్తకాలు చదువుతూ మానవుల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటుంది. సినిచికి కోపం వచ్చి అన్నాడు, నేను హాస్పిటల్కి వెళ్ళి నేను కట్ చేయించేస్తాను అని. అందుకు ఆ క్రియేచర్ గట్టిగా నవ్వి, నేను నీ చేతి సెల్స్తో కలిసిపోయాను, అందువల్ల నన్ను తీసేయాలంటే నీ మొత్తం చెయ్యి కట్ చేయాలి, అది నువ్వు చేయలేవు అని చెప్పింది. నిజానికి నేను నీ మొత్తం శరీరాన్ని కంట్రోల్ చేయబోయాను, కానీ నువ్వు ఆ వైర్తో ఆపినందుకే నేను కేవలం నీ చేతిలోనే ఇరుక్కుపోయాను. ఇక మనల్ని వేరు చేయడం ఎవరి వల్ల కాదు, అండ్ నువ్వు నా హోస్ట్వి, సో హోస్ట్ లేకుంటే నేను లేను అని చెప్పి నువ్వు నన్ను మిగి అని పిలవచ్చు అని చెప్తుంది. సినిచి షాక్ అయిపోయాడు. అప్పుడు క్రియేచర్, సరే పోదాం పదా, నాకు స్కూల్లో పుస్తకాలు చదవాలి, మానవుల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అని అంటుంది. సో చేసేదేం లేక సినిచి ఇంకా క్రియేచర్ కలిసి స్కూల్కి వెళ్తారు. అక్కడ ఫైట్ క్లాసెస్ దగ్గరికి వెళ్ళి ఫైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని చూస్తుంది. అక్కడ చూస్తున్నదంతా నీట్గా స్కాన్ చేసుకొని ఆ ఫైటింగ్ స్కిల్స్ సెకండ్స్లో నేర్చుకుంటుంది. ఇలా ప్రతి విషయాన్ని చాలా త్వరగా నేర్చుకుంటూ ఉంటుంది. అప్పుడే సినిచి తన డ్రాయింగ్ క్లాస్లో ఒక డ్రాయింగ్ మీద పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు సతోమి అక్కడికి వచ్చి, నిన్న నువ్వు చేసింది చాలా తప్పు, మళ్ళీ ఎప్పుడైనా ఇలా చేసావంటే చంపేసాను చూడు అని చెప్పి అతని పెయింటింగ్ చూసి వెళ్ళిపోతుంది. మెల్లగా సినిచి ఇంకా మిగి చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. సో మిగి సినిచిని కంట్రోల్ చేయాలని, అలానే ఎలాంటి హాని చేయకూడదని నిర్ణయించుకుంటుంది. కానీ అదే నగరంలో మరికొన్ని పారాసైట్స్ కూడా మనుషుల శరీరాన్ని ఆక్రమించి మిగిలిన వారిని చంపేస్తూ ఉంటాయి. అయితే ఇంత జరుగుతున్న సామాన్య ప్రజలకు ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. అప్పుడే ఒకరోజు సినిచి బస్సులో వెళ్తూ ఉండగా మిగి అంటుంది, నాకు ఇక్కడే దగ్గరలోనే నాలాంటి మరొక పారాసైట్ ఉన్నట్టుగా అనిపిస్తోంది అని చెప్పి బస్సులో నుంచి దింపి వెళ్తూ ఉంటుంది. దాంతో సినిచి మిగితో కలిసి ఒక షాప్లోకి వెళ్తాడు.
అక్కడ పారాసైట్ ఒక మనిషిని చంపేసి తింటుండడం చూస్తాడు. మిగి అక్కడ రావడంతో ఆ పారాసైట్కి కూడా అర్థమైపోయింది ఎవరో వచ్చారు అని. వెంటనే సినిచి దగ్గరికి వచ్చి ఇదిగో తీసుకో తిను అని చెప్పి మానవుల మాంసం ఇస్తాడు. కానీ సినిచి అది వద్దు అని అంటాడు. అప్పుడే ఆ పారాసైట్కి అర్థమవుతుంది మిగి ఇంకా సినిచి మెదడుని కంట్రోల్లోకి తీసుకెళ్లేదు, అంటే అతను ఇంకా మనిషి రూపంలోనే ఉన్నాడు అని. ఇది గమనించిన మిగి సినిచితో వెంటనే ఇక్కడి నుంచి పారిపో, లేదంటే ఈ క్రియేచర్ నిన్ను చంపేస్తుంది అని చెప్పగానే సినిచి తలుపు తీసి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ తలుపు లాక్ అయిపోయి ఉంటుంది. అంతలోనే ఆ క్రియేచర్ సినిచి దగ్గరకు వచ్చి తన చెయ్యిని కట్ చేసుకొని మిగితో నువ్వు సినిచిని వదిలేసి నా చేతిలో కలిసిపో అని అడిగాడు. కానీ అప్పటికే మిగి ఇంకా సినిచి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సో అలా చేయడానికి నిరాకరిస్తుంది. దాంతో ఆ క్రియేచర్ మిగితో గొడవకి వస్తుంది. అప్పుడే మిగి స్కూల్లో స్టూడెంట్స్ ఫైట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా చూసి వారి ఫైట్ టెక్నిక్ గుర్తుపెట్టుకుంది కదా, అదే స్కిల్స్ ఉపయోగించి మిగి ఆ పారాసైట్తో ఫైట్ చేసి ఒక కత్తిలా మారి ఆ పారాసైట్ తల నరికేస్తుంది. దాంతో ఆ పారాసైట్ అక్కడికక్కడే చనిపోతుంది. అప్పుడే ఎవరో ఆ రెస్టారెంట్లోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సినిచి అది చూసి వెనక డోర్ నుంచి తప్పించుకొని బయటికి రాగానే సినిచిని చూసిన తన అమ్మ అక్కడ కలిసి తనతో మాట్లాడుకుంటూ వస్తుంది. కానీ సినిచి తన తల్లికి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత ఇంట్లో వచ్చి చూస్తే న్యూస్ మొత్తం మనుషుల అదృశ్యం గురించి ఇంకా శవాలుగా దొరుకుతున్న విషయాల గురించి టీవీలో చూసి సినిచికి చాలా బాధ వేసింది. అప్పుడు మిగితో అన్నాడు, ఒకసారి నువ్వు నీ పారాసైట్ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు కదా మనుషులను చంపి తినొద్దని. దానికి మిగి, మా ఆహారం మనుషులే, నువ్వు ఎలా అయితే కూరగాయలు జంతువులు చంపి తింటావో మేము అలాగే మనుషులను మాంసంగా తింటాము. అయితే నేను నీ శరీరానికి అటాచ్ అయ్యాను కాబట్టి నీ బాడీ నుంచి నాకు పోషకాలు లభిస్తున్నాయి. అందువల్లే నేను ఇతర మనుషులను తినాల్సిన అవసరం రాలేదు. ఇంకా నువ్వు బ్రతికే ఉన్నంతకాలం నేను కూడా బ్రతికే ఉంటాను అని చెప్తూ సడన్గా కోపం తెచ్చుకొని, ఇన్ కేస్ నువ్వు నన్ను హర్ట్ చేయాలని ప్రయత్నించావే అనుకో, నీ ప్రాణం క్షణాల్లో తీసేయగలను, జాగ్రత్త అని చెప్పింది. భయపడిపోయిన సినిచి కోపంతో నువ్వు రాక్షసివి అని చెప్పి పడుకునిపోతాడు. మరోవైపు సినిచి ఇంకా మిగి చంపిన పారాసైట్ దగ్గర పోలీసులు విచారణ చేస్తున్నారు. అక్కడ మనిషిని చంపి తింటున్నట్టుగా చూసి సిటీలో ఏదో జరుగుతోంది, దాని గురించి తెలుసుకోవాలని చెప్పి తన జూనియర్తో చెప్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో సినిచి ఒక హాల్లో మీటింగ్లో కూర్చొని ఉన్నాడు. అప్పుడు మిగి ఇక్కడ కూడా ఒక పారాసైట్ ఉంది అని చెప్తుంది. అప్పుడే కాలేజ్ డీన్ మీకోసం కొత్త ప్రిన్సిపాల్ వచ్చింది అని చెప్తాడు. తన పేరు తమియా. వెంటనే సినిచి మిగి వారి ప్రిన్సిపాల్ అయిన తమియా కూడా పారాసైట్ అని గ్రహిస్తారు. తమియా చాలా తెలివైంది. తన సెన్స్తో సినిచి కూడా ఒక పారాసైట్తో కనెక్ట్ అయ్యాడని తెలుసుకుంటుంది. ఆ తర్వాత సినిచి ఆమె దగ్గరకు వెళ్తాడు. అది చూసిన తమియా నవ్వుతూ, భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను అని చెప్పింది. అప్పుడు సినిచి మీరు స్కూల్కి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. అందుకు తమియా, నేను సాధారణ మనుషుల మధ్య నార్మల్గా జీవించాలని అనుకుంటున్నాను అని చెప్పింది. నిజానికి తమియా మిగతా పారాసైట్ అలా కాదు. ఆమెకు ఎక్స్పెరిమెంట్స్ మీద విపరీతమైన పిచ్చి ఉంటుంది. అదే పిచ్చితో ఒక పారాసైట్తో కలిసి ప్రెగ్నెంట్ అవుతుంది. ఎందుకంటే పారాసైట్లు కలిసిపోతే పుట్టే బిడ్డ ఎలాంటి రూపంలో ఉంటాడో చూడాలని ఆమెకు కోరిక. సో ఇదే విషయాన్ని సినిచికి చెప్తూ, మనం ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, ఎందుకంటే నీ గర్ల్ ఫ్రెండ్ మనల్నే చూస్తోంది, అసలుకే అమ్మాయిలకు అనుమానం ఎక్కువ, సో తనకు అనుమానం రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తమియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ వెళ్లే ముందు సినిచితో మీట్ మీ ఆఫ్టర్ స్కూల్ అని చెప్పగానే మిగి ఆ విషయానికి ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి తామియా వెళ్ళిపోగానే మిగి ఇంత శాంతంగా తన హోస్ట్ బాడీలో జీవిస్తున్న పారాసైట్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా, సో ఆమెను ఖచ్చితంగా కలవాలి అని అంటుంది. తర్వాత స్కూల్ ముగించుకుని సినిచి తామియాను కలిసేందుకు వెళ్తాడు, తన గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలని. అక్కడికి వెళ్ళగానే తామియా ఇద్దరు మనుషుల్ని పిలిచి వాళ్ళని పరిచయం చేస్తుంది. వాళ్ళల్లో ఒకరు షిమాడా, ఒక హై స్కూల్ స్టూడెంట్, మరొకరు మిస్టర్ ఏ, ఒక ఆఫీసర్. వీళ్ళిద్దరూ కూడా పారాసైట్లే. తామియా వాళ్ళందరికీ కలిపి ఓ మాట చెప్తుంది, మనం అందరం బ్రతకాలంటే కలిసికట్టుగా ఉండాలి, అందుకే నేను పారాసైట్ నెట్వర్క్ తయారు చేశాను. మనం ఒకరితో ఒకరు రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటూ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మనుషుల మధ్య దాగి ఉన్నాం, కానీ జీవించడానికి ప్రతిరోజు మనకి మనుషుల మాంసం కావాలి. సో కనెక్ట్లో ఉంటే ఇదంతా ఈజీ అవుతుంది అని చెప్తూ సినిచిని కూడా తమ నెట్వర్క్లో చేరమని చెప్తుంది. కానీ సినిచి నేను మీలాగా మాన్స్టర్ని కాదు అని అన్నాడు. అందుకు తామియా, ఇందాక చెప్పాను కదా ఒక ఎక్స్పెరిమెంట్ చేశాయని, అది ఇతనితోనే. సో ఇద్దరు పారాసైట్లు కలిస్తే పుట్టే బిడ్డ ఎలా ఉంటుందో చూడాలని ఉంది, అందుకనే నేను మనుషులలాగానే ఉంటాను అని చెప్పింది. మీరిద్దరూ మానవ శరీరంలో ఉన్నారు కాబట్టి నీ గర్భంలో పుట్టబోయే బిడ్డ కూడా మానవ శిశువే అయి ఉంటాడు అని అంటాడు. అప్పుడే తామియా, అదే నిజమైతే మనం ఎవరు? మనం కేవలం ఈ బాడీల ద్వారా బ్రతికే వాళ్ళమా? మన జీవనానికి అర్థమేంటి అని ప్రశ్నిస్తుంది. అలానే వీటన్నిటికీ నాకు ఆన్సర్స్ కావాలి, అందుకోసమే నేను ఈ నెట్వర్క్ను ఏర్పాటు చేశాను, నేను పారాసైట్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను అని చెప్తుంది. ఇలా మొత్తం చెప్పాక తామియా సినిచిని హెచ్చరిస్తుంది, మాతో కలవకపోయినా పర్లేదు, కానీ నాకు అడ్డుగా ఏదైనా చెయ్యాలని ప్రయత్నిస్తే 3 సెకండ్లలో మొత్తం స్కూల్ని నేలమట్టం చేస్తా. అది విన్న సినిచి ఫుల్లుగా భయపడిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ముగ్గురు ఒక్కొక్కరిగా అతను భయపడిన ముఖాన్ని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మిగి సినిచితో అన్నాడు, మిస్టర్ ఏపై నాకు నమ్మకం లేదు, అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాడు.
అప్పుడే ఒక ఇల్లు చూపిస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఈ మిస్టర్ ఏ, షిమాడా కలిసి పారాసైట్స్గా మారి మనుషుల్ని చంపి తింటుంటారు. కానీ తామియా మాత్రం కొంచెం వేరేలా ఉంటుంది. ఆమె మనిషి బాడీలో ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి ఆమె మనుషులను తినడానికి నిరాకరిస్తుంది. సాధారణ మనుషుల మాదిరిగానే ఆహారం తింటూ వారిలా జీవించడానికి ప్రయత్నిస్తుంది. అలా తింటూ వాళ్ళిద్దరితో మనం మనుషుల మధ్య బతకాలంటే మనుషుల్లాగా ఆలోచించగలగాలి, అప్పుడే సర్వైవ్ అవుతాం అని చెప్తుంది. జరిగిన విషయం చూశాక సినిచి మాత్రం చాలా టెన్షన్లో ఉంటాడు. బయట పరిస్థితులు అస్సలు బాగాలేవు అండ్ తను ఒక పారాసైట్ని పెట్టుకొని ఉన్నాడన్న నిజాన్ని తన అమ్మతో చెప్పలేక చాలా సతమతమైపోతుంటాడు. అప్పుడే తన అమ్మతో, మీరు ఇంట్లోనే ఉండండి, బయట చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంది అని అంటాడు. అమ్మకు ఇవన్నీ తెలియదు. అందుకే ఆమె సినిచి చెప్పిన మాటలు పెద్దగా పట్టించుకోదు. ఒకరోజు రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో సినిచికి మిస్టర్ ఏ ఎదురవుతాడు. అప్పటికే మిస్టర్ ఏకి తెలిసిపోతుంది షాప్లో ఉన్న పారాసైట్ను చంపింది సినిచి మరియు మీగి అని. అందుకే అతను సినిచిని చంపడానికి దాడి చేస్తాడు. మీగి మిస్టర్ ఏతో పోరాడుతుంది. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అక్కడే ఉన్న సినిచి మెల్లగా ముందుకు వెళ్లి మిస్టర్ ఏని పొడిచేస్తాడు. దీంతో ఆ శరీరం నుంచి రక్తం కారడం మొదలవుతుంది. ఎందుకంటే అది మనిషి శరీరం కాబట్టి బలహీనమైన మిస్టర్ ఏ కూడా అక్కడే పడిపోతాడు. అలా పడిపోగానే ఆ పారాసైట్ తన హోస్ట్ బాడీని వదిలేస్తుంది. అదే సమయంలో ఆ దారిలో వెళ్తున్న సినిచి తల్లి అక్కడికి వచ్చి చూస్తుంది. అప్పుడు ఆ పారాసైట్ మిస్టర్ ఏ శరీరాన్ని వదిలేసి సినిచి తల్లి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాసేపటి తర్వాత మిగీకి ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. సినిచితో త్వరగా వెళ్ళి దాక్కో, ఆ మిస్టర్ ఏ పారాసైట్ మన దగ్గరికి వస్తున్నాడు అని చెప్పగానే సినిచి ఒక కత్తి తీసుకుని అక్కడే దాక్కుంటాడు. తల్లి ఇంట్లో గడుగు పెడుతుంది. మిగీకి అర్థమైపోయింది ఇప్పుడు ఆ పారాసైట్ సినిచి తల్లి శరీరంలో ఉంది అని. కానీ సినిచికి ఈ నిజం నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. అదే కోపంతో మిగిపై దాడి చేస్తాడు. అది చూసిన మిస్టర్ ఏ సునిచి గుండెలో పొడిచేస్తాడు. తర్వాత సినిచి అక్కడే కుప్పకూలిపోతాడు. అతని ఛాతీలో రంధ్రం ఏర్పడిపోయింది. ఆ మిస్టర్ కే పారాసైట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సినిచి అక్కడే చావు బతుకుల మధ్య పడిపోవడం చూసిన మిగి తనలోకి దూరి తనని కాపాడుతుంది. అయినా కూడా బతకడం అతనికి ఏ మాత్రం సంతోషం ఇవ్వదు. తన జీవితంలో ఇప్పుడు ఏమీ మిగలలేదు అని ఏడుస్తున్నాడు. తర్వాత రోజు సినిచి తామియాని కలవడం కోసం స్కూల్లోకి వచ్చి మిస్టర్ ఏ ఎక్కడా అని అడుగుతాడు. తామియా అతన్ని నువ్వే చంపేశావు కదా, అతని బాడీని వదిలేసి నీ తల్లి శరీరంలో తీసుకున్నాడు అని చెప్పగానే సినిచి అయితే అతను ఎక్కడున్నాడో నీకు బాగా తెలుసు కదా, సో ఎక్కడున్నాడో చెప్పు అని అడుగుతాడు. కానీ తామియా చెప్పడానికి నిరాకరిస్తుంది. అంతేకాకుండా వారిని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అధికారులు మిస్టర్ ఏ శరీరాన్ని కనుగొంటారు. అప్పుడే వారికి అర్థమవుతుంది ఈ పోలీస్ ఆఫీసర్ని ఇంకా షాప్ యజమానిని కూడా చంపింది ఒకే మనిషి అని. మరోవైపు సినిచి తన అమ్మను వెతుక్కుంటూ తిరుగుతూనే ఉన్నాడు. ఒకరోజు ఒక ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. కొంతమంది నేతలు ఓట్ల కోసం ప్రసంగం చేస్తున్నారు. అప్పుడు సినిచికి ఒక విషయం తెలుస్తుంది. ప్రజల దగ్గర ఓట్లు అడుగుతున్న ఆ నేత కూడా పారాసైట్ అని. అంతేకాకుండా అక్కడ ఇంకొంతమంది కూడా పారాసైట్లు ఉన్నారని, వీళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చేసారని గ్రహిస్తాడు. దీనికి మిగి మాత్రం చాలా ఎక్సైట్ అవుతుంది. ఒకరోజు ఆ పారాసైట్స్ మొత్తం ప్రపంచాన్ని కబ్జా చేస్తారు అని అనుకుంటూ డాన్స్ లేస్తుంది. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. ఎవరొచ్చారని చూస్తే ఆ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇద్దరు పోలీస్ అధికారులు సినిచిని విచారణ చేయడం కోసం వచ్చారు. వాళ్ళు సినిచిని కాసేపు ప్రశ్నలు అడిగారు. కానీ సినిచి చాలా తెలివిగా అబద్ధాలు చెప్పి వాళ్ళని నమ్మించి పంపించేస్తాడు. కొన్ని రోజుల తర్వాత సినిచి తిరిగి స్కూల్కి వెళ్తాడు. అక్కడ తనని సటోమి వచ్చి కలుస్తుంది. తను అంటుంది మన స్కూల్లో ఒక కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు అని తనని పరిచయం చేస్తుంది. తనే షిమాడా, మిస్టరీతో పాటు చూసాం కదా ఆ పారాసైట్. కామియా కావాలనే షిమాడాని సినిచి స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకంటే మిగి ఇంకా సిన్చిపై నిఘా పెట్టడం. మొదటిసారి కలిసినట్టుగా యాక్ట్ చేసి షిమాడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కామియా మాత్రం వారిద్దరిని దూరం నుంచి గమనిస్తోంది. అసలు సంగతి ఏమిటంటే మిగి తన సెల్స్ తో సిన్చి ప్రాణం కాపాడింది కాబట్టి సిన్చి బాడీలో కూడా చాలా మార్పులు స్టార్ట్ అయ్యాయి. ఆ విషయాన్ని షిమాడా ఇంకా కామియా గ్రహించారు. అందుకే తనపై ఒక కన్ను వేసి ఉంచాలని అనుకున్నారు. ఇక మరోవైపు మిగికి కూడా అదే సమస్య వస్తుంది. నేను నీ ప్రాణం కాపాడినప్పటి నుంచి నాకు కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. నేను బాగుండడానికి రోజుకి 4 గంటలు పడుకోవాలి. నేను నిద్రలో ఉన్నప్పుడు నేను రక్షించలేను అని మిగి సంచితో చెప్పి బాడీలో వెళ్ళిపోతుంది. సిన్చి మిగిని లేపడానికి ఎంత ప్రయత్నించినా కానీ అది మేల్కోదు. తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్లు పారాసైట్ ని ఎలా గుర్తించాలో తెలుసుకోవడానికి రీసెర్చ్ చేసి ఒక విషయాన్ని తెలుసుకుంటారు. ఒక మనిషి శరీరంలో పారాసైట్ ఉంటే అతని జుట్టు పీక్గానే కర్లీగా మారిపోతుంది. సరే ఉండు టెస్ట్ చేద్దామని సీనియర్ ఆఫీసర్ తన జూనియర్ జుట్టు పీక్ చూస్తాడు. కానీ అది కర్లీగా లేదు. సో నువ్వు పారాసైట్ కాదులే అని నవ్వుతాడు. ఎలా తెలిసిందో తెలియదు కానీ ఇదే విషయం కామియాకు తెలుసుకుంటుంది. అదేంటంటే ఇప్పటికే మనుషులు మనల్ని గుర్తించే పద్ధతిని నేర్చుకుంటున్నారు అని. అదే విషయం అక్కడున్న ఒక పొలిటీషియన్తో చెప్తుంది. దీంతో ఆ పొలిటీషియన్ కూడా తామియాతో కలిసి పనిచేస్తున్నాడని బయటపడుతుంది. నెక్స్ట్ డే స్కూల్ ప్రిన్సిపల్ తామియా గర్భవతిగా ఉందని గ్రహిస్తాడు. కానీ ఆమెకి ఇంకా పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అంటే తమ స్కూల్ కి చెడ్డ పేరు వస్తుందని భావించి తనని స్కూల్ జాబ్ లోంచి తీసేస్తాడు. అంతేకాదు తామియా తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని చెప్పి తనని వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. కానీ అసలు విషయం ఏమంటే తామియా కూడా ఒక పారాసైట్ కాబట్టి తనకి పెద్దగా ఫీలింగ్స్ ఉండవు. సో తన తల్లిదండ్రులను కూడా చంపేస్తుంది. తర్వాత రోజు తామియా స్కూల్ నుంచి తన సామాన్ సర్దుకొని వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అప్పుడే సిన్చి ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతుండగా సతోమి తన పెయింటింగ్ క్లాస్కి వెళ్తుంది. అక్కడ చాలా మంది అమ్మాయిలు కలిసి షిమాడా పెయింటింగ్ గీస్తూ ఉంటారు. వారిలో ఒక అమ్మాయి సరదాగా తన తలలోని వెంట్రుకను లాగుతుంది. కానీ ఆ వెంట్రుక కర్లీగా మారిపోతుంది.
దాంతో అందరికీ అర్థమవుతుంది షిమాడా అసలు మనిషి కాదు, ఒక పారాసైట్ అని. తన రహస్యం బయటపడిన షిమాడా అక్కడున్న అమ్మాయిలపై దాడి చేస్తాడు. భయంకరమైన రాక్షస ముఖాన్ని చూసిన అమ్మాయిలందరూ కేకలు వేస్తున్నారు. ఆ కేకలు విని సించి వారిని రక్షించడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అంతలో తామియా కూడా ఇది అర్థమైపోతుంది, షిమాడా తన నిజ స్వరూపం బయటపెట్టాడని. వెంటనే ఆమె కెమికల్స్ వాడి అతనిపై దాడి చేయాలని సిద్ధమవుతూ ఉంటుంది. ఆలోపే సతోమి ధైర్యం చేసి ఒక కెమికల్ బాటిల్ను షిమాడా మీదకి విసురుతుంది. అది తన శరీరాన్ని కాల్చేస్తూ ఉంటుంది. కానీ దాంతో అతను పూర్తిగా అదుపు తప్పి చుట్టూ ఉన్న వారిపై దాడి చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాడు. అక్కడి నుంచి అమ్మాయిలు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ సమయంలో దురదృష్టవశాత్తు సతోమి స్నేహితురాలు యుకారి అతని చేతిలో చనిపోతుంది. సించి అక్కడికి వచ్చేపాటికే చాలా మంది అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని చూసిన సించి షాక్కు గురవుతాడు. అక్కడ భయపడుతూ కూర్చుండిపోయాడు. అప్పుడే మిగి తనకు ధైర్యం చెప్పి సతామిని కాపాడడానికి పంపిస్తుంది. షిమాడా పూర్తిగా అదుపు తప్పిన రాక్షసుల్లా సతామిని తరుముకుంటూ వెళ్తున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సినిచి మిగి సహాయంతో తనతో ఫైట్ చేస్తాడు. అలా ఫైట్ చేస్తుండగా తామియా అక్కడికి వచ్చి తమాడాతో శాంతించమని అడుగుతుంది. అప్పుడు తమాడా కొంచెం సైలెంట్ అవ్వగానే కెమికల్ బాంబ్ అక్కడ విసిరేస్తుంది. వెంటనే సినిచి సతోమిని ఎత్తుకొని కిందకి దూకేస్తాడు. సతోమికి బాగా గాయాలయ్యాయి. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసులు తనని హాస్పిటల్కి పంపించేస్తారు. పోలీసులు తమాడాని పట్టుకోవడం కోసం లోపలికి వెళ్ళగానే అందరినీ చంపడం మొదలుపెట్టి నిస్సహాయ స్థితిలో టెర్రస్ మీదకి వస్తాడు. అప్పుడే సినిచి స్కూల్ కి ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్ మీద నుంచి ఒక ఐరన్ రాడ్ తీసుకుని మిగి సహాయంతో బాణంలాగా మార్చి రాడ్ ని విల్లులాగా వదలగానే అది స్ట్రైట్ గా వెళ్లి తమాడాకి తగిలి అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడే తామి అక్కడికి వచ్చి నేను కొంతకాలం కనబడనని చెప్తూ సినిచి మిస్టర్ ఏ అంటే అతని అమ్మ యొక్క అడ్రస్ ఇస్తుంది. కొద్ది రోజుల తర్వాత అక్కడికి ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వస్తారు. వారు హత్య ఎలా జరిగిందో తెలుసుకుంటూ ఉండగా వేరే బిల్డింగ్ నుంచి ఎవరో దాడి చేశారని గుర్తిస్తారు. కానీ అది సినిచి చేసిన పని అని ఏమాత్రం అనుమానం రాదు. ఇక సినిచి తామియా ఇచ్చిన అడ్రస్ కి వెళ్లి తన అమ్మని కలుస్తాడు. ఆమెను ఫాలో అవుతూ ఒక బ్రిడ్జ్ కిందకి వెళ్తాడు. అప్పుడే మిగి నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా, ఈ విషయం ఏదో నువ్వే చూసుకో అని తన చేతిని కత్తిలా మార్చి నిద్రపోతుంది. అప్పుడే సినిచి ఆ యుద్ధం సమయంలో మిస్టర్ ఏ అంటే తన తల్లితో పోరాడతాడు. సినిచి దాదాపుగా అతన్ని ఓడించబోతున్న సమయంలో తన అమ్మ వాయిస్ వినిపిస్తుంది. అంటే తన అమ్మ ఇంకా బతికే ఉంది అని అనుకునే లోపు మిస్టర్ ఏ దాడి చేయడానికి ప్రయత్నించగా తన తల్లి చివరి క్షణాల్లో తన చేతులతో సించిని రక్షిస్తుంది. కానీ చివరికి సించి తన తల్లినే చంపక తప్పదు. కొన్ని క్షణాల తర్వాత మీగి మేల్కొంటాడు. సించి జరిగిన ప్రతి విషయాన్ని అతనికి చెప్తాడు. దీని తర్వాత మనం ఆ రాజకీయ నాయకుడిని చూస్తాం. అతని పార్టీ ఎన్నికల్లో విజయం సాధించి దీంతో ఆ పారాసైట్ ఇప్పుడు ఒక పెద్ద పదవిలో కూర్చున్నాడు. అదే సమయంలో ఆ ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను హెడ్ క్వార్టర్స్ కి పిలిపిస్తారు. మరొక ప్రత్యేక బృందం వారితో పారాసైట్ గురించి సమాచారం సేకరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనుషులతో ఈ పారాసైట్ దాగి ఉన్నాయి. అందుకే వాటిని అంతం చేయడానికి హ్యూమన్ లైఫ్ ప్రొటెక్షన్ అనే ఆపరేషన్ ప్రారంభించబోతున్నారు. ఇక ఆ రాజకీయ నాయకుడు తామియా దగ్గరికి వస్తాడు. అతనితో పాటు ఇప్పుడు ఒక అత్యంత భయంకరమైన పారాసైట్ వస్తాడు. అతని పేరు గోటు. అతను మొత్తం మానవ జాతిని అంతం చేస్తానని చెప్తాడు. కానీ తామియాకు మాత్రం తన కడుపులో పెరుగుతున్న శిశువు గురించి ఆందోళన మొదలవుతుంది. మరోవైపు సినిచి ఆసుపత్రిలో సతోమిని కలుస్తాడు. ఇకపై అన్ని పారాసైట్స్ ని వెతికి ఒక్కొక్కరిని చంపాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో ఎవరో గుర్తు తెలియని మనుషులు సినిచిపై స్పై చేస్తున్నట్టుగా చూస్తాం. సినిచి ఇంకా మిగి ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు తీస్తూ ఉంటాడు. సినిచి తన అమ్మని కోల్పోయాక ప్రతి ఒక్క పారాసైట్ ని హతమార్చి పారాసైట్స్ అన్నవే లేకుండా చేయాలని డిసైడ్ అయ్యాడు. పోలీసులు కూడా ఈ హత్యల వెనుక పారాసైట్స్ ఉన్నాయని గ్రహించి వాటి నుండి మనుషులను కాపాడడం కోసం హ్యూమన్ లైఫ్ ప్రొటెక్షన్ అనే ఒక ఆపరేషన్ ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే కొంతమంది అధికారులు ఒక వ్యక్తిని పట్టుకుని హెడ్ క్వార్టర్స్ కి తీసుకుని వచ్చారు. తన పేరు ఉరాగమి. అతను ఒక సీరియల్ కిల్లర్. అతనికి ఒక స్పెషల్ పవర్ ఉంది. అదేంటంటే ఎవరు పారాసైట్ ఎవరు హ్యూమన్ అన్నది వాళ్ళ ఫేస్ ని చూసి చెప్పగలడు. సో తన హెల్ప్ తో పారాసైట్ ని గుర్తించడం కోసం ఉరగామి ముందు చాలా మందిని తీసుకుని వస్తారు. వారిలో ఎవరు పారాసైట్స్ కాదని తేలుతుంది. చివరాఖరిగా సినిచిని తీసుకొస్తారు. ఉరగామి ఒక్క క్షణం సినిచిని చూశాక ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీని ఫీల్ అవుతాడు. కానీ లాస్ట్ లో అతను కూడా సాధారణ మనిషే అని ప్రకటిస్తాడు. అలా సినిచి అక్కడి నుంచి సేఫ్ గా తప్పించుకొని వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక పారాసైట్ తనకి దగ్గరలోనే ఉందని గ్రహించి మిగి సినిచితో చెప్తుంది. వెంటనే సినిచి అక్కడికి వెళ్లి చూస్తే పారాసైట్ మనిషిని చంపి తింటూ ఉంటుంది. అది గమనించి తనపైన దాడికి దిగి మిగి సహాయంతో ఆ పారాసైట్ ని అక్కడికక్కడే హతమార్చేస్తాడు. సడన్ గా తనని ఎవరో ఫాలో అవుతున్నట్టుగా అనిపించి బయటకు వెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. సో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఒక మనిషి కెమెరా పట్టుకొని అక్కడే భయంతో దాక్కొని ఉండడం చూస్తాం. తన పేరు మోరి. అదే రోజు రాత్రి సినిచి ఇంకా మిగి కలిసి డిన్నర్ చేసుకుంటూ మాట్లాడుతుండగా సినిచి ఈ నగరంలో దాక్కున్న ప్రతి పారాసైట్ ని నేనే చంపుతాను, ముఖ్యంగా వారి బాస్ ని అని అంటాడు. నిజానికి ఆ బాస్ రీసెంట్ గా ఎలక్షన్స్ లో గెలిచిన సిటీ మేయర్. అతను కూడా ఒక పారాసైట్. అండ్ అతను సిటీ హాల్లో అనేక మంది పారాసైట్స్ ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టుంటాడు. నెక్స్ట్ సీన్స్ లో ఈ మేయర్ కి సంబంధించిన చిన్న ట్విస్ట్ ఒకటి ఉంటుంది, మిస్ అవ్వకండి. ఇదిలా ఉండగా తామియా ఒక హ్యూమన్ బేబీకి జన్మనిస్తుంది. ఆమె తన బాడీ పైన ఎప్పటిలాగానే రీసెర్చ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ మేయర్ తన దగ్గరికి వచ్చి సినిచిని ఇంకా మిగిని చంపేయాలి, వాళ్ళిద్దరూ కలిసి పారాసైట్స్ ని హతమార్చేస్తున్నారు అని చెప్పాడు. అందుకు తామియా వాళ్ళిద్దరూ చాలా స్పెషల్, ఇంకా వారిద్దరే మనకి ఇన్స్పిరేషన్ కూడా. ఒక పారాసైట్ మనిషిలో ఉంటూ ఎలా కలిసి జీవించాలన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తుంది.
అంతేకాకుండా తమియా పారాసైట్స్ కి లీడర్ గానే ఉన్నప్పటికీ తల్లిగా మారిన తర్వాత ఆమెలో మనుషుల భావోద్వేగాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఆమె కంప్లీట్ గా మనుషులను చంపకూడదని నిర్ణయించుకుంటుంది. ఆ మాటలు విన్న మేయర్ కి ఇది ఏమాత్రం నచ్చదు. అప్పుడే ఒక పారాసైట్ ని చూస్తాం. ఆ పారాసైట్ ఉన్న అన్ని పారాసైట్స్ కన్నా కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. తను ఒక ఆఫీస్ లోకి దూసుకెళ్లి అందరినీ చంపేస్తాడు. ఆ వార్త తెలిసిన వెంటనే మేయర్ గోటు దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తాడు, ఆ విధ్వంసం చేసింది నువ్వేనా అని. కానీ గోటు మాత్రం ఇవన్నీ చేసింది నేను కాదు, మిగి అని అంటాడు. నిజానికి గోటు అంత స్ట్రాంగ్ గా ఇంకా ప్రత్యేకంగా ఉన్న దానికి రీజన్ ఏంటంటే అతని శరీరంలో ఒకటి కాదు, మొత్తంగా 5 పారాసైట్స్ ఉన్నాయి. వాటిలో ఒక దాని పేరు మిగి. కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం మ్యాగీ అని చెప్పుకుందాం. ఒక శరీరంలో ఒక పారాసైట్ ఉంటేనే సిటీ మొత్తం భయపడుతుంది. ఇంకా ఒక మనిషిలో 5 పారాసైట్ ఉండడం అంటే మామూలు విషయం కాదు. అందుకే గోటుని అతి శక్తివంతమైన పారాసైట్ గా భావిస్తుంటారు. అప్పుడే మేయర్ గోటుతో అన్నాడు, ఈ మిగి ఇంకా సినిచి చాలా మందిని చంపేస్తున్నారు. వాళ్ళని ఇలానే వదిలేస్తే మనం బతకడం అసాధ్యం. వాళ్ళని చంపేయాలి అని చెప్తాడు. మరోపక్క మోరీని చూస్తాం. తను తామియాతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడతో అర్థమవుతుంది సినిచి ఇంకా మిగిని అబ్జర్వ్ చేయడం కోసం తామియానే మోరీని అపాయింట్ చేసింది అని. అతను తామియాతో తను తీసిన ఫొటోస్ ని చూపించి వాళ్ళిద్దరూ చాలా డేంజరస్ గా ఉన్నారు, సో వెంటనే మనం ఈ విషయం పోలీసులకు చెప్పడం చాలా మంచిది అని అంటాడు. అందుకు తామియా వద్దొద్దు, ఇప్పుడే కాదు అని చెప్పి తనని అడ్డుకుంటుంది. మోరీ తామియాతో ప్రేమలో ఉన్నాడు. సో తను చెప్పగానే మారు మాట్లాడకుండా సైలెంట్ అయిపోతాడు. ఇంకా తన గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటాడు. అలా కాసేపు తనతో స్పెండ్ చేశాక ఇంటికి వచ్చేసాడు. మోరీ తన ఒకగానొక కూతురుతో జీవిస్తూ ఉంటాడు. మోరీ భార్య కొన్ని ఏళ్ల క్రితమే చనిపోయింది. ఒంటరి జీవితానికి జంట కావాలని తామియాతో కొత్త జీవితం మొదలు పెట్టాలని అనుకుంటాడు. ఇదే విషయాన్ని తన కూతురుతో కొత్త అమ్మ కావాలా అని అడుగుతాడు. కానీ కూతురు నవ్వుతూ, నాన్న పిచ్చానికి ఏమన్నా, ఈ వయసులో ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మోరీ ఆ మాటలేవి పట్టించుకోకుండా చాలా ఆనందంగా ఉంటాడు. మరోవైపు సినిచి గర్ల్ ఫ్రెండ్ సతోమి చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే సినిచి తనలో పారాసైట్ ఉన్న విషయం దాచిపెట్టాడు. ఆ విషయాన్ని నమ్మలేకపోయింది. అదే కోపం ఇంకా బాధతో తన మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీని తర్వాత సినిచి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా తనని ఫాలో చేస్తున్న మోరీని పట్టుకోవాలని అక్కడి నుంచి దూరంగా వచ్చి మిగి సహాయంతో మోరీని పట్టుకుంటాడు. తర్వాత తనని ఇంటికి తీసుకొచ్చి ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావు అని అడిగితే అప్పుడు మోరీ తామియా మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే డబ్బులు ఇస్తా అనింది, అందుకే తన కోసం చేశాను అని చెప్తాడు. అప్పుడే మోరీ గుండె పగిలే విషయం ఒకటి తనతో చెప్పారు. నువ్వు అనుకున్నట్టుగా తామియా నార్మల్ హ్యూమన్ కాదు, తను ఒక భయంకరమైన పారాసైట్ అండ్ పారాసైట్స్ కి లీడర్ కూడా అని చెప్పగానే మోరీకి నమ్మబుద్ధి కాలేదు. నెక్స్ట్ డే సినిచి తామియాని కలుస్తాడు. ఆమె సినిచితో జాగ్రత్తగా ఉండు, నా సహచరులు నిన్ను చంపాలని చూస్తున్నారు, వాళ్ళు ఇంకా మనుషులను ఆహారంగానే తీసుకుంటున్నారు, నాకు కొంత సమయం ఇచ్చావంటే నేను వాళ్ళని మార్చి మనుషులలా జీవించడం నేర్పిస్తాను అని చెప్పింది. కానీ సినిచి కోపంతో ఆలోపు వాళ్ళు మనుషులను చంపితే నేనేం చేయాలి, వారిని వదిలేయాలా అని అన్నాడు. తర్వాత తామియా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సినిచి మోరీ దగ్గరకు వస్తాడు. అతనికి తామియాకి మధ్య జరిగిన సంభాషణను రికార్డ్ చేసి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ మిగి మోరీని హెచ్చరిస్తుంది. తామియానే అన్ని పారాసైట్స్ కి లీడర్. ఈ ఏరియాలో మేయర్ తో పాటు ఇంకా చాలా పారాసైట్స్ ఉన్నాయి, నువ్వు వీటన్నిటికీ దూరంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మోరీ ఆ రికార్డింగ్ విన్నాక గుండె పగిలేలా ఏడుస్తాడు. ఎందుకంటే తను తామియాని చాలా ఎక్కువగా ప్రేమించేశాడు. దీని తర్వాత ఆ పారాసైట్స్ గురించిన నిజాన్ని బయటపెట్టే ప్రయత్నంలో మేయర్ రూమ్ లో ఒక బగ్ ఫిక్స్ చేస్తాడు. దురదృష్టవశాత్తు ఇది మేయర్ కి తెలిసిపోతుంది. ఇంకా అక్కడ ఉన్న కొంతమంది పారాసైట్స్ తో అతన్ని చంపేయండి అని చెప్పాడు. వెంటనే 2 పారాసైట్స్ మోరీ ఇంటికి వెళ్తారు. కానీ అతను అక్కడ ఉండడు. ఒంటరిగా ఉన్న తన కూతుర్ని హతమార్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాయంత్రం ఎంతో హుషారుగా వచ్చిన మోరీకి సడన్ గా షాక్ తగిలింది. తన ఒకగానొక కూతురు చనిపోయింది. దీంతో మోరీ వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. మరోవైపు సినిచి పారాసైట్స్ వేటలో ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాడు. అప్పుడే మిగికి సిగ్నల్స్ వస్తాయి. తన చుట్టుపక్కల 5 పారాసైట్స్ ఉన్నాయి అని చెప్పగానే సినిచి అక్కడి నుంచి పారిపోయి దాక్కుంటాడు. అప్పుడే మ్యాగీ అనే పారాసైట్ ని గుర్తిస్తాడు. మిగికి చూడగానే అర్థమైపోతుంది. అప్పుడే సినిచితో ఒక్క శరీరంలో 5 పారాసైట్స్ ఉన్నాయి, అందుకే ఈ గోటు నిజంగా చాలా ప్రమాదకరుడు అని చెప్తుంది. అలా చెప్పగానే మ్యాగీ దాడికి దిగుతాడు. ఇది చూసిన మిగి ఇక్కడ నుంచి పారిపో అని చెప్పి ఇద్దరు పారిపోతూ ఉండగా మ్యాగీ వాళ్ళని ఫాలో చేసుకుంటూ వస్తాడు. ఇలా పరిగెత్తుకుంటూ ఉండగా సడన్ గా మిగి ఒక స్టంట్ వేసి మ్యాగీ తల నరికేస్తుంది. ఇది చూసి చనిపోయాడు అనుకొని అక్కడ నుంచి పారిపోతారు. అప్పుడే ఆ పారాసైట్ లోని ఇంకొక పారాసైట్ బయటికి వచ్చి తనని కాపాడి మ్యాగీని మళ్ళీ తనలో కలిపేసుకుంటుంది. ఇక్కడతో అర్థమవుతుంది ఈ పారాసైట్ ని చంపడం అసంభవం అని. నెక్స్ట్ డే తామియా మీటింగ్ లోకి వచ్చి రాగానే మేయర్ తో ఉంటుంది, నా అనుమతి లేకుండా మోరీని చంపడానికి ట్రై చేసావు, గుర్తుపెట్టుకో ఈ ఎలక్షన్స్ లో నిన్ను గెలిపించింది నేనే, ఇప్పుడు నువ్వు నాకే విరుద్ధంగా వస్తున్నావు అని కోపంగా అరుస్తుంది. అక్కడ ఉన్న పారాసైట్స్ లో చాలా మందికి తామియా అంటే నచ్చదు, ఎందుకంటే తను మనుషులలాగా బిహేవ్ చేస్తుంది. సో ఇదే ఆసరాగా తీసుకున్న మేయర్ తామియాని చంపాలని నిర్ణయించుకుని కొంతమంది పారాసైట్స్ ని తనని చంపడానికి పంపిస్తాడు. 3 పారాసైట్స్ తామియాని చంపడానికి వస్తారు. కానీ తామియా దాన్ని ముందే గ్రహిస్తుంది. తన బిడ్డ ప్రాణం కాపాడడానికి అతన్ని అక్కడే వదిలేసి కొంత దూరం వెళ్ళిపోతుంది. అక్కడ ఆ ముగ్గురిని ఒక్క దెబ్బకే ముగించేస్తుంది. తర్వాత తిరిగి వచ్చి చూస్తే తన బిడ్డ కనపడలేదు. ఎవరో తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అలానే అక్కడ ఒక పేపర్ దొరుకుతుంది. అది మోరీ అక్కడ పెట్టేసి వెళ్ళాడు. అందులో తానే బిడ్డను కిడ్నాప్ చేసినట్టుగా ఇంకా ఒక లొకేషన్ లో కలవమని రాసి ఉంచేసి వెళ్తాడు. అప్పుడు తామియా సతోమి దగ్గరికి వచ్చి సినిచి నంబర్ అడిగి తీసుకుంటుంది. ఇంకా తనకి కాల్ చేసి మోరీ రాసిన అడ్రస్ లో తనని కలవమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తమియా తన బిడ్డను తెచ్చుకోవడం కోసం మోరీ చెప్పిన లొకేషన్ లో కూర్చుంది. అక్కడ మోరీ బేబీతో నిల్చొని
నిల్చొని ఉన్నాడు. అదే సమయానికి సినిచి కూడా అక్కడికి చేరుకుంటాడు. ఇద్దరు కలిసి మోరీకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తారు. ఇదంతా చూస్తూ చాలా మంది అక్కడికి చేరుకుంటారు. అదే సమయంలో ఈ పారాసైట్స్ మీద పనిచేస్తున్న ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కూడా అక్కడికి వచ్చేస్తారు. అందరి మధ్యలో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. మోరీ బిడ్డను కింద పడేయబోతున్నప్పుడు తామ్య తన అసలు రూపాన్ని బయటపెడుతుంది. ఒక్క దెబ్బతో మోరీని చంపేస్తుంది. తన బిడ్డను తిరిగి తీసుకుంటుంది. ఇది ఇలా ఉండగా సిటీ హాల్ పై స్పెషల్ ఫోర్స్ దాడి చేస్తూ ఉంటుంది. అక్కడ పనిచేస్తున్న అందరినీ ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చి స్కాన్ చేస్తూ ఉంటారు. ఈ స్కానర్ ద్వారా ఎవరు మనిషి ఎవరు పారాసైట్ అనేది అర్థమవుతుంది. అలా పారాసైట్స్ ఉన్నట్టుగా గమనించగానే పక్కకి తీసుకెళ్లి అక్కడికక్కడే చంపేస్తారు. ఇది చూసిన ఒక పారాసైట్ తిరుగుబాటు మొదలు పెడతాడు. ఒకడు ఆఫీసర్ని చంపేస్తాడు. మొత్తం అందరిలో గందరగోళం స్టార్ట్ అయిపోయింది. అప్పుడే అక్కడ ఉరగామి అదే అండి సీరియల్ కిల్లర్ వస్తాడు. అతని సహాయంతో మిగతా అధికారులు ఆ పారాసైట్ ని గుర్తించి ఒక్కొక్కరిని అంతం చేస్తారు. తర్వాత అందరూ మేయర్ దగ్గరికి వెళ్తారు. మేయర్ రాజకీయ నాయకుడిలాగా ఒక భారీ స్పీచ్ ఇస్తాడు. మీకు అనిపిస్తుందా ఇది మీ విజయమని? నిజానికి అసలు మానవులే మృగాలు. మీరు మీ స్వలాభం కోసం మీ ప్రాణాల కోసం ఇతర జాతుల్ని హతమారుస్తున్నారు. నిజానికి మీరే క్రూరమైన మనుషులు అని అన్నాడు. స్పీచ్ పూర్తి కాగానే పోలీసులు అతనిపై కాల్పులు చేసి చంపేస్తారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ తెలిసింది. నిజానికి మేయర్ అసలు పారాసైటే కాదు, ఒక సాధారణ మనిషి. ఇది చూసి ఉరుగామి గట్టిగా నవ్వుతాడు. ఎందుకంటే అతనికి మొదటి నుంచే తెలుసు మేయర్ పారాసైట్ కాదని. అంతలో అందరూ వెనక్కి తిరిగి చూడగానే అత్యంత శక్తివంతమైన పారాసైట్ గోటు అక్కడ నిల్చొని ఉంటాడు. ఇది చూసిన సీరియల్ కిల్లర్ షాక్ తో అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. వెంటనే అధికారులు గోటుపై తుపాకీ కాల్పులు మొదలు పెడతారు. కానీ గోటు తన శరీరాన్ని షీల్డ్ గా మార్చుకుని అన్నిటినీ తప్పించుకుంటాడు. అదే సమయంలో ఉరుగామి చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఎందుకంటే అతనికి పూర్తిగా అర్థమైపోయింది ఇక్కడ గోటు ముందర ఎవ్వరూ నిలవలేరు అని. ఇక్కడే ఉంటే మనం కూడా చనిపోతామని చెప్పి తెలిసి అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. గోటు తన శక్తిని ఉపయోగిస్తూ నగరంలో బీభత్సం సృష్టించడం మొదలు పెడతాడు. అప్పుడు తామ్యాని చూస్తాం. తన పారాసైట్ గా మారడం గమనించిన పోలీసులు తనపై కాల్పులు జరుపుతారు. తన బిడ్డని కాపాడడం కోసం రక్షణ కవచంగా మారి తన బిడ్డని సురక్షితంగా సినిచికి అప్పగించి అక్కడికక్కడే మరణిస్తుంది. తామ్య తన బిడ్డ కోసం త్యాగం చేస్తూ చనిపోవడం చూసిన సినిచికి తన తల్లి గుర్తుకొస్తుంది. ఇంతలో ఒక ఆఫీసర్ కి సమాచారం వస్తుంది. సిటీ హాల్ బయట ఒక శక్తివంతమైన పారాసైట్ కనిపించాడని. వెంటనే అధికారులు అక్కడికి చేరుకోవాలని ఆదేశిస్తారు. సినిచి కూడా వారితో వెళ్తాడు. ఇక్కడ గోటు ఒక భవనంపై నిలబడి ఉంటాడు. అతను వాళ్ళ బాస్ తలని కిందకి విసిరేస్తాడు. వెంటనే భవనం నుంచి దూకి కిందకి దిగుతాడు. సినిచి అతను చూసి పారిపోతాడు. పోలీసులు కాల్పులు జరిపిన షీల్డ్ లాగ్ చేసుకుని గోటు వారిని తిప్పి కొడతాడు. చివరికి ఒక పోలీస్ ఆఫీసర్ ని చంపేస్తాడు. భయపడ్డ మిగతా అధికారులు పక్కకు తప్పుకుంటారు. గోటు మాత్రం సినిచిని వెంబడిస్తూ వెళ్తాడు. సినిచి ఇంకా మిగి ఒక కారు తీసుకుని అందులో పారిపోతూ ఉండగా గోటు అక్కడే ఉన్న ఒక బైక్ లో వాళ్ళని ఫాలో చేస్తూ వచ్చాడు. తర్వాత వాళ్ళు వెళ్తున్న కార్ మీదకి దూకి ఇద్దరిపైన దాడి చేస్తాడు. సడన్ గా మిగి కార్ ని లోయలోకి తోసేసి మిగి సినిచిని కాపాడుతుంది. అయినప్పటికీ గోటు మళ్ళీ బతికి బయటపడతాడు. ఇది చూసిన సినిచి అక్కడ నుంచి అడవిలోకి పారిపోతాడు. అప్పుడే మిగి అంటుంది, నేను నీతో ఉన్నంత వరకు తను నిన్ను వదిలిపెట్టాడు, మనం సపరేట్ అవ్వాలని చెబుతుంది. అది విన్న సినిచి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతలో గోటు అక్కడికి రాగానే మిగి పైన నుంచి దాడి చేస్తుంది. కానీ గోటు చాలా తెలివిగా ఆ అటాక్ నుంచి తప్పించుకుంటాడు. సినిచి వెనక నుంచి దాడి చేయడానికి ప్రయత్నించిన గోటు పట్టుకొని పక్కకు విసిరేస్తాడు. తన శక్తి ముందర వీళ్ళని నిలవడం చాలా కష్టమైపోయింది. అప్పుడే మిగి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి నుంచి నేను ఒక్కడనే గోటుతో పోరాడతాను, నువ్వు పారిపో, నేను నీతో లేకపోతే వీడు నిన్ను పట్టుకోవడం అసాధ్యం అని చెప్తుంది. సినిచికి మిగిని వదిలి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం బలవంతంగా పారిపోవాల్సి వస్తుంది. మిగి చివరకు గోటును ఆపడానికి ప్రయత్నించి తన చేతిలో మృతి చెందుతుంది. గోటు నుంచి తప్పించుకున్న సినిచి దారుణమైన స్థితిలో ఒక చోట దాక్కుని సతోమికి కాల్ చేసి అక్కడికి పిలిపిస్తాడు. సతోమి తన దగ్గరికి వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయం సినిచి లేచి తన చేతిని చూసుకుంటాడు. మిస్టర్ ఏ చేతిలో చనిపోయినప్పుడు మిగి తన బాడీలో చేరి కొన్ని సెల్స్ ని బాడీలో వదిలింది కదా, సో వాటి హెల్ప్ తో అతని చేతిలో మళ్ళీ జీవం పోసుకుంటుంది. అతను గోటుని ఒక ఫ్యాక్టరీలోకి తీసుకుని వెళ్తాడు. అప్పుడు డంప్ యార్డ్ లో వేస్ట్ ఇంకా చెత్తని దహనం చేస్తున్నారు. కాసేపు ఘోరమైన ఫైట్ జరుగుతుంది. కానీ సినిచి గోటు ముందు నిలవలేకపోతాడు. అప్పుడే సినిచి ఒక ఇనుప రాడ్డును తీసుకుని గోటు కడుపులోకి దింపేస్తాడు. కానీ అతనికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా అనిపించదు. కాజ్ గోటు అంత బలమైన వాడు. ఇంకా గోటు సినిచితో అన్నాడు, ఈ మనుషులు చాలా క్రూరమైన వాళ్ళు, సో మనుషులని నాశనం చేయడమే నా లక్ష్యం అని చెప్పి సినిచిపై దాడి చేయగానే తన చేతిలో ఉన్న మినీ మిగి ఆపుతుంది. అప్పుడే ఒక భయంకరమైన ట్విస్ట్ తెలుస్తుంది. అదే రియల్ మ్యాగీ కూడా ఇంకా బతికే ఉన్నాడు అని. నిజానికి మిగి చనిపోలేదు. తను కావాలనే గోటు శరీరంలోకి వెళ్లి చేరుకున్నాడని చెప్తుంది. అప్పుడే గోటు సడన్ గా అరవడం మొదలు పెడతాడు. తనలో ఉన్న అన్ని పారాసైట్స్ బయటికి వచ్చేస్తున్నాయి. అది చూసిన సినిచికి ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడే మిగి చెప్పింది, ఇందాక నువ్వు గుచ్చిన ఇనపరాడ్లో ఏదో కెమికల్ ఉంది. అది లోపలికి చేరగానే అన్ని పారాసైట్స్ లోని భయం స్టార్ట్ అయింది. అదే భయంతో అవన్నీ గోటు నుంచి వెళ్లిపోయి మెయిన్ పారాసైట్ ఒక్కటే మిగిలిపోతుంది. అదే గోటు. దాన్ని సినిచి తీసుకెళ్లి అక్కడే మంటలలో పడేస్తాడు. ఇక్కడితో గోటు చనిపోతాడు. కానీ కొంతకాలం తర్వాత పట్టణం మళ్ళీ సాధారణ జీవితంలోకి వెళ్ళిపోతుంది. పారాసైట్స్ అన్ని అంతమయ్యాయి. అప్పుడు మిగి కూడా సినిచికి చెప్తాడు, ఇక నుంచి మనం వేరవ్వాలి, దానికోసం నేను హైబర్నేషన్ లోకి వెళ్ళిపోతాను అని చెప్తుంది.
కానీ సినిచికి తనని దూరం చేసుకోవడం ఇష్టం లేదు. సో అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నాతోనే ఉండు అని బతిమలాడతాడు. కానీ సినిచి ఇవేవి వినకుండా నువ్వు కూడా అందరిలాగానే నార్మల్ లైఫ్ జీవించాలని చెప్పి సినిచి చేతిని తిరిగిచ్చి హైబర్నేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. సినిచి చాలా బాధపడతారు. తర్వాత షించి సతోమితో కలిసి సాధారణ జీవితం గడపడం ప్రారంభిస్తాడు. కానీ ఒక రోజు సీరియల్ కిల్లర్ వాడిని కిడ్నాప్ చేస్తాడు. అతను సినిచిని ఒక బిల్డింగ్ పైకి లక్కెళ్ళి, నువ్వు చెప్పు, అసలు మానవ రాక్షసులు ఎవరు? పారాసైట్స్ మానవులను చంపారు, కానీ మానవులు కూడా శతాబ్దాలుగా ఒకరినొకరు చంపుకుంటూనే ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు సతోమి ధైర్యంగా చెప్తుంది, నీలాంటి వాళ్లే నిజమైన రాక్షసులు, నువ్వే అసలు మనిషి వేషంలో ఉన్న మానవ రాక్షసివి అని అంటుంది. దీన్ని విన్న సీరియల్ కిల్లర్ ఆగ్రహంతో సతోమిని కిందకి తోసేస్తాడు. వెంటనే షించి దూకి ఆమెను కాపాడతాడు. చివరి క్షణాల్లో తన చేతిలో మిగి మళ్ళీ ప్రత్యేకమై సహాయం చేస్తుంది అని భావిస్తాడు. కానీ నిజానికి సినిచి తన చేతిలోకి రాలేదు. సినిచినే సతోమిని రక్షిస్తాడు. ఇలా ఈ కథ ముగుస్తుంది.